శ్రీకర్ వాళ్ళ మామయ్య అక్షయ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అవని అక్కడికి వచ్చి నమస్తే అండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ మామయ్య మాత్రం మీ నమస్కారాలు, మీ సంస్కారాలు నాకు ఏమీ అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే నాకు శ్రీకర్ ఆస్తి కావాలి. శ్రీకర్ వాటా కావాలి. అందుకే అది అడగడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న మాత్రం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా ఇంటికి వచ్చి ఇలాగైనా మాట్లాడుతావు? ఏ వాటాలు లేవు, ఏమీ లేవు. వాడు నా కన్న కొడుకే కాదని ఇంట్లో నుండి గెంటేశాను. అలాంటి వాడికి నేను వాటాలు ఎలా ఇస్తాననుకుంటున్నావు? నేను ఏ వాటాలు కానీ ఏమీ ఇవ్వను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ మావయ్య మాత్రం నాకు ఎలా రాబట్టుకోవాలో, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. నేను అక్కడికే వెళ్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా కోపం తెచ్చుకొని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎవడి ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? అయినా నా ఆస్తి వాటా నీకు కావాలంటున్నావు చూడు. ఏం మనిషివిరా నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ మామయ్య మాత్రం నేను ఏం చెయ్యాలో అదే చేస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ మామయ్యకు మాత్రం గుండెపోటు వస్తూ ఉంటుంది. తనని తీసుకొని హాస్పిటల్‌కి అర్జెంట్‌గా వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని శ్రీకర్‌కి ఫోన్ చేసి, "ఏంటి శ్రీకర్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు. నువ్వు అసలు ఇలాంటి వాడివని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసి అయితే శ్రీకర్‌ని తిడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.